అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయొచ్చు. అలాగే మన వీడియోలన్నీ కూడా 1600 పైగా వీడియోలు ఉంటాయి. లీగల్ ఛానల్ కాబట్టి మీకు న్యాయ విషయాలకు సంబంధించిన ఎంతో అవగాహన వస్తుంది. చాలా అవసరం కూడా మీ లైఫ్లో. ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, నన్ను వివాహం చేసుకుని వేరొక ఆమెతో సహజీవనం చేస్తున్నారు అని చెప్పి. అయితే ఈ సందర్భాల్లో మనం అనేక కేసులు చూస్తున్నాం. ఇలాంటి సంగతి అంటే ఇలా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వేరొకరితో సహజీవనం చేయడం లేదా భార్యాభర్తలు విడిపోవడానికి ఇవన్నిటికీ కారణాలు అవుతున్నాయి. ఇవన్నీ మనకి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలే. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సహజీవనం చేయడం రెండో వివాహం చేసుకున్నట్లు కాదు, సహజీవనం చేయడం తప్పు కాదు అన్నది కూడా చెప్పడంతో ఈ వివాదానికి అంతటితో ముగిసింది. అంటే క్రిమినల్ కేసులు నమోదు అనేటువంటి జరగడం లేదు. అంతవరకు బాగానే ఉంది. అయితే వాళ్ళకున్న హక్కుల గురించి దీని మీద మీకు ముందు వీడియో పెట్టాను. సుప్రీంకోర్టు ఏం చెప్పింది సహజీవనం మీద అన్నటువంటిది చెప్పాను. అయితే కొన్ని హక్కుల గురించి ఈరోజు చెప్పుకుందాం. ఒక ఆమెకి 15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. తర్వాత మధ్యలో విడిపోయి చాలా కాలంగా భార్యాభర్తలు వేరుగా ఉన్నారు. ఈ సందర్భంగా భర్త వేరొక మహిళతో సహజీవనం చేస్తున్నారు. వివాహం చేసుకోలేదు, సహజీవనం చేస్తున్నారు. ఓకే, భావన ఉంది. ఎందుకంటే విడాకుల కేసు అనేటువంటిది పెండింగ్లో ఉంది. వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు, లేదంటే విడాకులు శాంక్షన్ చేస్తుంది కోర్టు. ఎందుకంటే అతను ఆల్రెడీ సహజీవనం చేస్తున్నాడు అన్నారు కాబట్టి ఆ బేస్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే సహజీవనం చేస్తున్నారో వాళ్ళకి భార్యతో సమానమైన హక్కులు రాకపోయినప్పటికీ కూడా ఆమెకి కానీ ఒకవేళ సహజీవనం కారణంగా పిల్లలు జన్మిస్తే వాళ్ళకి మెయింటెనెన్స్ కోరవచ్చు. అలాగే భర్త సంపాదనలో కూడా ఆమె వాటా అడిగేటువంటి హక్కు వాళ్ళ పిల్లలకు ఉంటుంది. అంటే పూర్వీకుల ఆస్తిలో రాదు, కానీ భర్త సంపాదించింది ఏమైనా ఆస్తి ఉంటే అందులో వాటా కూడా వాళ్ళ పిల్లలు కోరవచ్చు అన్నంత వరకు కూడా ఆమెకున్నటువంటి హక్కులు. అయితే ఈ సహజీవనం చేస్తున్నట్లు తెలిస్తే భర్త కానీ భార్య కానీ జరిగితే అది ప్రూవ్ అయితే ఖచ్చితంగా డైవర్స్ అనేటువంటిది గ్రాంట్ చేయబడుతుంది. అది మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టాను. అలాంటివి జరగకుండా మన భారతీయ సాంప్రదాయాలను అనుసరించి ఒక భార్య ఒక భర్త అన్యోన్యంగా జీవితం గడపాలి. అలాగే ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం, అలాగే కోర్టులకు వెళ్ళి భరణాలు అడగడం, అందరి మీద, ఇంట్లో వాళ్ళ మీద, బంధువుల మీద, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా సబబు కాదు. ఇది మర్యాద అనిపించుకోదు. సమాజంలో మనం చేస్తున్నటువంటి తప్పుడు. ఒకవేళ ఏ లాయర్ అన్నా మీకు సలహా ఇచ్చినా అలాంటి తప్పుడు సలహాలు ఇవ్వద్దని చెప్పి ఆ లాయర్ గారికి చెప్పండి. జై హింద్, భారత మాతాకి జై.